సో మనం ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చి గ్లైడ్ డేట్ అండ్ టైం. ఇది ఒక గ్లైడ్ రికార్డ్ ఎలా మనం యూజ్ చేస్తామో కార్డ్ ఆపరేషన్ కి. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేట్ అండ్ టైమ్ ఆపరేషన్స్ చేయడానికి అనమాట. మనకు చాలా సినారియోస్ ఉంటాయి డేట్ అండ్ టైమ్ లో. సో సర్వీస్ నవాడికి ఓన్ లైబ్రరీ ఉంది ఇప్పుడు గ్లైడ్ డేట్ అండ్ టైం అనేది. దీన్ని యూజ్ చేసి నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అన్ని చెప్పలేము, కానీ ఇక్కడ మనకు ఒకవేళ అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఆ పర్టికులర్ ఫంక్షన్ ని ఎలా వెతికి మనం తెలుసుకోవాలి అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూడు, వేర్ ఆర్ఈసి ఈక్వల్స్ టు న్యూ గ్లైడ్, నో నాట్ గ్లైడ్, ఓకేనా? గ్లైడ్ డేట్ అండ్ టైం. ఈసారి సేమ్ ఇది ఆబ్జెక్ట్, ఇది ఆర్ఎస్ అనేది ఇప్పుడు ఆబ్జెక్ట్. ఇది లైబ్రరీ. ఇంతకుముందు ఏం లైబ్రరీ ఉంది మనకు? గ్లైడ్ రికార్డ్ అనే లైబ్రరీ ఉంది. దానిలో క్రియేట్, అప్డేట్, డిలీట్ ఆ ఫంక్షన్ చేయగలదు. ఇక్కడ ఓన్లీ డేట్ అండ్ టైం ఆపరేషన్ చేయగలదు. ఓకేనా? ఏం అవసరం లేదు, టేబుల్ నేమ్ ఏం అవసరం లేదు. ఇక్కడ అప్డేట్ ఏముండదు, డేట్ అండ్ టైం ఆపరేషన్ చేయడానికి. ఇప్పుడు నీకు ఎలాంటి ఆపరేషన్స్ అంటే అదో ఒకవేళ నాకు ఈ రోజు నుంచి లాస్ట్ ఒక 40 రోజులు వెనక్కి పోయి ఆడ నీకు పర్టికులర్ టైంలో 12 గంటల్లో నాకు ఈ ఒక 10 సెకండ్లు యాడ్ చేయి, 5 సెకండ్లు యాడ్ చేయి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా పాసిబిలిటీ ఉండదు అనమాట మోస్ట్లీ. అర్థమవుతుందా? సో అందుకని ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ఇది ఏం స్టోర్ చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ ఆర్ఈసీలో చూడు, ఏం స్టోర్ చేసుకుంది? టుడే డేట్ అండ్ టైం. టైం కూడా అంటే ఏదో టైం జోన్ వేరేది ఉన్నట్టున్నది. టైం జోన్ వేరేది ఉన్నట్టున్నది. 3:21 అంటే అరే టైం మళ్ళీ వచ్చి గవర్నమెంట్ అని కాదు. ఆడ నువ్వు ఇలా పెడితే న్యూ గ్లైడ్ డేషన్ టైం అని పెడితే ఆర్ఈసీలో ఏం స్టోర్ అవుతుంది? డేట్ అండ్ టైం స్టోర్ అవుతుంది. అది ఒకటి మైండ్ గుర్తుపెట్టు. ఈ ఆర్ఈసీలో ఎప్పుడు కానీ డేట్ అండ్ టైం స్టోర్ అయిపోతుంది. టుడే యొక్క డేట్ అండ్ టైం. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఇది చూడు, కాపీ పేస్ట్ చేస్తా స్క్రిప్ట్ ని. ఇదేం రా అంటే ఇప్పుడు సో మామూలుగా అయితే ఇక్కడ ఒకవేళ నువ్వు ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ గ్లైడ్ డేట్ అండ్ టైం ఇక్కడ నువ్వు వాల్యూ ఇవ్వకుండా ఓన్లీ జిఎస్ దట్ ప్రింట్ స్టార్ట్ అని పెడితే ఏమొస్తుంది? డేటా క్లారిటీ. ఓకేనా? కానీ నువ్వు ఎప్పుడైతే ఇక్కడ డేట్ అండ్ టైం, నీకు కావాల్సిన డేట్ అండ్ టైం ఏదైనా ఒకటి పాస్ చేస్తే మాన్యువల్ గా, ఏదైనా ఒక క్రియేటెడ్ డేట్, అప్డేటెడ్ డేట్ మనకు ఉంటాయి కదా, ఫీల్డ్స్ ఉంటాయి కదా, డేట్ అండ్ టైం ఫీల్డ్స్. ఒకవేళ ఆ ఫీల్డ్ వాల్యూస్ పాస్ చేస్తే ఇప్పుడు చూడు ఏ విధంగా వర్క్ అవుతుంది. సో 2 గ్లైడ్ డేట్ ఆఫ్ స్టార్ట్ రన్ చేద్దాం. చూడు, చూన్నారా? ఇప్పుడు ఏమవుతుంది? ఓన్లీ దీనిలో ఉండే వాల్యూ మాత్రమే వస్తుంది. అది ఉన్న టుడే డేట్ అండ్ టైం రాదు. నువ్వు ఎప్పుడైతే దీనిలోకి వాల్యూ పాస్ చేస్తావో ఇంకంతా కూడా నువ్వు దీని మీదే ప్రాసెస్ అవుతుంది, కానీ టుడే డేట్ రాదు, డేట్ అండ్ టైం రాదు. అది గుర్తుపెట్టుకో. సింపుల్ లాజిక్ ఏం లేదు. దీనిలో వాల్యూ లేకపోతే టుడే డేట్ అండ్ టైం ఆపరేషన్ జరుగుతుంది. లేదంటే నువ్వు ఇక్కడ ఏదైతే డేట్ అండ్ టైం ఇస్తావో దీని యొక్క ఆపరేషనే జరుగుతుంది. ఓకేనా? చూసినావా? వీడు ఇక్కడ మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఏంటని, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఏంటని దీనిలోకి ఇప్పుడు ఈ స్టార్ట్ ని పాస్ చేసినాడు అంటే ఇక్కడ టుడే డేట్ అండ్ టైం వస్తుందా లేదా. కానీ ఇక్కడ రాదు టుడే డేట్ అండ్ టైం. ఎందుకు? నువ్వు ఆల్రెడీ వాల్యూ ఇచ్చినావు. నేను చెప్పిన రూల్ ప్రకారం ఏం చెప్పాను, దానిలో వాల్యూ ఉంటే నువ్వేమి ఇచ్చావు అది వస్తుంది.
ఇది క్లారిటీనా? అదేం రాదు మేడం, ఎందుకంటే అప్డేట్ ఏం చేసినా కదా, జస్ట్ ఆపరేషన్ ఉంటుంది, రోల్ బ్యాక్ ఏం చేయలేదు మేడం. ఇదేం అవసరం లేదు. నీ ఇష్టం, కానీ డేట్ అండ్ టైం ఫార్మాట్ వెళ్ళి డేట్ అండ్ టైం మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? ఇది చూద్దాం. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. యాడ్స్ అనేది యాడ్ ది గ్లైడ్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ టు కరెంట్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఒక డేట్ తీసుకున్నాడు, వేర్ న్యూ గ్లైడ్ డేట్ టైం, ఓన్లీ గ్లైడ్ టైం తీసుకున్నాడు, దీని నుంచి టైం మాత్రం క్యాల్కులేట్ చేస్తున్నాడు, తర్వాత సెకండ్స్ యాడ్ చేస్తున్నాడు. ఓకే, మరి గెట్ టైం తీసుకున్నాడు, ఇక్కడ ఓన్లీ అవర్స్. ఓకే, ఇక్కడ యాడ్ అనేది యాడ్ ఇచ్చాడు. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్, చూద్దాం. నేను చెప్తాను, దీని లోపల వాటిని యూజ్ చేసుకొని సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు, ఇక్కడ గ్లైడ్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్, దీనిలో వాడే స్పెసిఫిక్ గా డేట్ అండ్ టైం ఇస్తాడు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని న్యూ గ్లైడ్ టైం తీసుకున్నాడు. ఇక్కడ అంటే ఏమిటంటే దీనిలో ఉండే టైం ని పిక్ చేసుకుంటున్నాడు. ఓకేనా? టైం ని పిక్ చేసుకొని ఇప్పుడు ఏం సెట్ చేస్తున్నాడు అంటే ఓన్లీ సెకండ్స్ మాత్రం యాడ్ చేస్తాడు. ఇక్కడ 000 ఉన్నాయి కదా, దీన్ని 20 సెకండ్స్ చేస్తున్నాడు, యాడ్ చేస్తున్నాడు. సెట్ వాల్యూ సెకండ్ ఆబ్జెక్ట్ లో యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు యాడ్ చేసి చూడు, GDT అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ చేస్తున్నాడు. దీన్ని మళ్ళీ ఎత్తుకొచ్చి దీనికి లింక్ ఇచ్చాడు ఇక్కడ. అర్థమవుతుందా? సో యాడ్ అనేది ఎందుకు, నువ్వు సెకండ్స్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ నీకు ఇది ఇంపార్టెంట్ అనమాట. గెట్ టైం అంటే నీ దగ్గర ఒకవేళ ఏ ఫార్మాట్ ఉంటే, డేట్ అండ్ టైం ఉంటే, నీకు ఓన్లీ టైం మాత్రమే కావాలి అనుకుంటే గెట్ టైం అంటే చాలు. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ చూడు, ఇంకోటి కూడా నేర్చుకోడా, బై ఫార్మాట్, గెట్ బై ఫార్మాట్ అంటే నీకు ఏ ఫార్మాట్ లో కావాలి ఆ డేట్ అండ్ టైం, ఓన్లీ ఆ టైం అనేది చూడు, అవర్స్, మినిట్స్, సెకండ్స్ లో కావాలా, లేదంటే సెకండ్స్, మినిట్స్, అవర్స్, నీకు ఏ విధంగా కావాలి, గెట్ బై ఫార్మాట్ యూస్ చేసి నువ్వు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడు, నేను రన్ చేస్తాను, చూడు అవర్స్, ఇక్కడైతే నువ్వు స్పెసిఫై చేసావో అది వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ నేను దీన్ని చూడండి, వాల్యూ గమనించుకోండి, 20 తెచ్చుకోవచ్చు, గెట్ డేట్. ఓకేనా? తర్వాత ఇక్కడ ఎస్ఎస్ తీసేసి హెచ్ పెట్టండి, ఇక్కడ ఎస్ఎస్ పెడదాము, రన్ చేయి, చూడ స్వాప్ అయింది వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమి, గెట్ బై ఫార్మాట్ అంటే ఏమి, యాడ్ అంటే ఏమి, గెట్ టైం అంటే ఏమి. ఓకేనా? సో ఇక్కడికి వచ్చి రాసుకున్నాం అండి. ఓకే, గ్లైడ్ డేట్ టైం అండ్ గెట్ టైమా మనము కాపీ చేసుకున్నాం. గెట్ టైము, నెక్స్ట్ గెట్ బై ఫార్మాట్. ఓకే, కూల్. ఇది నేను నోట్స్ ప్రిపేర్ చేసినది ఇప్పుడే చేస్తున్నాను కానీ టైం తీసుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉందా, లేదంటే మీకు మళ్ళీ ఒకసారి అని చెప్పాలి, గెట్ టైం ఇవన్నీ కూడా ఏమన్నా కన్ఫ్యూజన్ రిమూవ్ చేస్తాను, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డేస్ లోకల్ టైం.
ఇది చూడండి, యాక్చువల్గా ఇది మనం ఆల్రెడీ చూసాం. ఇది యాడ్ డేస్ టైం అనేది నువ్వు జిఎస్ డాట్ యాడ్ డేస్ అగో గుర్తుకుంది. +1 -1 పెట్టాము ఆ రోజు. జిఎస్ డాట్ యాడ్ డేస్ అగో ఎస్టర్డే డేట్ కావాలన్నా, టుడే డేట్ కావాలన్నా, టుమారో డేట్ కావాలన్నా +1 -1 అని పెట్టాము. ఓకేనా, డేస్ అగో అని ఒకటి యూజ్ చేస్తాం. అలాంటిది గ్లైడ్ డేట్ అండ్ టైం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ డేస్ లోకల్ టైం అనేది ఒకటి ఉంటుంది, దీన్ని యూజ్ చేసి తెచ్చుకోవచ్చు. ఏదైనా స్క్రిప్ట్ కాపీ చేసుకోండి. చూద్దాం, ఇక్కడ చూడు, సేమ్ ఏం యూజ్ చేశాడు, గ్లైడ్ డేట్ అండ్ టైం యూజ్ చేశాడు. వీడు ఏం యూజ్ చేశాడు, ఇక్కడ ఏదో ఒక డేట్ పాస్ చేసినాడు కాబట్టి అట్లున్నది. యాక్చువల్గా మనం తీసేద్దాం అండి, ఏమొస్తుంది చూద్దాం. అంటే ఈరోజు ఏం తీసుకోవాలి, ఇప్పుడు యాక్చువల్గా టుడే డేట్ తీసుకోవాలా చెప్పిన రూల్ ప్రకారం అయితే. ఇప్పుడు ఏం చేయాలి, -1. ఇప్పుడు చూడండి, 27 అక్కడ అగో. అర్థమైందా లాజిక్, అగో అగో. ఇది ఇక్కడ అలా కాదు. ఇప్పుడు చూడు, నేను 1 పెడతా చూడు, ఏమొస్తుంది అర్థమవుతుందా లాజిక్? ఏం బాబే క్లారిటీనా? నెక్స్ట్ ఇక్కడ కూడా అంటే ఫంక్షన్ వేరే ఫంక్షన్ వేరేది కాదు. ఎక్కడ యూస్ చేస్తాడు, గెట్ లోకల్ డేట్. ఓకే 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 ఓకే. సో గెట్ లోకల్ డేట్ అంటేనే మేబీ డేట్ పిక్ చేస్తున్నాం. దీన్ని ప్రింట్ చేయలేదు దేన్ని అంటే యాడ్ డేస్ లోకల్ టైం. లోకల్ టైం ఆ టైం కాదు కదా, మనకు కావాల్సిన డేట్ కదా. సో గెట్ టైం అంటే టైం వస్తుంది, ఇక్కడ గెట్ లోకల్ డేట్ అంటే డేట్ వస్తుంది. దీని లోపల చూడు, ఇప్పుడు ఇక్కడ ఏం స్టోర్ ఏంటిదంటే సింపుల్ చెప్తాను చూడు. చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ gs.printf అంటే టుడే ఉంటుంది ఇక్కడ GDTలో. అవునా, చూడండి, టుడే డేట్ అండ్ టైం ఉంటుంది ఇక్కడ. డేట్ ప్లస్ టైం ఉన్నది, మనకు కావాల్సింది ఏమి, ఓన్లీ డేట్. సో దానికి ఏమి, గెట్ లోకల్ డేట్. ఇక్కడ రాస్తాడు, దేని కింద రాద్దాం అంటే ఇది గెట్ టైం లేదా ఇక్కడ రాస్తా, గెట్ డేట్. ఉంది కదా, ఇచ్చినాడు యాడ్ డేస్ లోకల్ టైంలో ఇక్కడ +1 1 ఇయర్ ముందు పోవాలంటే 365 అంతే కదా. టుడే నుంచి 365 డేస్ పోతుంది అంతే. 2025 2025 నెంబరింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ రేర్ యూజ్ చేస్తాం, ఇది ఓన్లీ ఇంపార్టెంట్ మనం యూజ్ చేయండి చెప్తాను. గెట్ డేట్ ఆల్రెడీ చెప్తాను. 6 సెకండ్స్ కావాలంటే ఇది కూడా ఇది కూడా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. యాడ్ సెకండ్స్ అనేది ఇప్పుడు నీ దగ్గర ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకో. సో ఇప్పుడు ఎలాంటి రిక్వైర్మెంట్ అంటే క్రియేటెడ్ డేట్ ఉంటుంది. అవునా, మీ మేనేజర్ వచ్చి ఏమని చెప్తాడు, క్లయింట్ ఈ విధంగా చెప్పాడు, నాకు ఇన్ని సెకండ్లు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్కి యాడ్ చేయమంటాడు క్రియేటెడ్ డేట్లో. అర్థమవుతుందా? సో అటువంటి టైంలో కావాలంటే నువ్వు మాడిఫై చేసుకోవచ్చు. ఇది చూడు, వీడు ఏం చేస్తాడు చూడు, ఇదే లాజిక్ చూడు. ఏం యాడ్ చేసాం మేడం, వాడు అర్థం కాదు నీకు, నేను యాడ్ చేసింది ఎట్లా తెలిసినది చూడ, మినిట్స్ సెకండ్స్ ఇది ఉంటే దానిలో పర్టికులర్ గా ఫార్మాట్ తీసుకొని యాడ్ చేశాను. ఇది ఇంకో వే చూడ, యాడ్ సెకండ్స్ అంటే సింపుల్ గా అదే
2 ఆబ్జెక్ట్స్ తీసుకొని చేసినాము. కానీ ఇక్కడ ఏమంటే ఆడ ఎట్లా చేసినాం అంటే ఇప్పుడు చూడు, ఫస్ట్ సెట్ వాల్యూ చేసినాము, తర్వాత యాడ్ చేసుకున్నాం. పర్టికులర్ గా ఈ డేట్ అండ్ టైం తీసుకొని ఓన్లీ ఇక్కడ మాత్రం మాడిఫై చేసినాం, అది ఆ స్క్రిప్ట్. కానీ ఇక్కడ అలా కాదనమాట. నువ్వు ఈ విధంగా యాడ్ చేస్తే ఓన్లీ సెకండ్స్ మాత్రమే యాడ్ లాస్ట్. కన్ఫ్యూజ్ అవుతాను, అర్థమైందా? ఇప్పుడు మనము 24 hours యాడ్ చేస్తున్నాం. డేట్ కూడా చేంజ్ అయిపోతుంది అంతే. 24 hours అంటే నీకు ఎన్ని నిమిషాలు అంటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సెకండ్ యాడ్ చేసుకో. సెకండ్ మాత్రం యాడ్ సెకండ్స్ అంటే ఓన్లీ సెకండ్స్ మాత్రం యాడ్ చేయగలుగుతాం. ఓకేనా? చూడు, యాడ్ సెకండ్స్. పెట్టినా ఆల్రెడీ. ఓకే, కూల్. నెక్స్ట్ అన్ని ఎప్పుడు రేర్సినారు, కానీ మీరు ఒకసారి అన్ని కూడా చూడాలి, మీకు హోంవర్క్ రిక్వైర్మెంట్ చేస్తారు. ఇచ్చినప్పుడు ఒకవేళ ఇలాంటి యూజ్ అవుతాయి, అట్లీస్ట్ ఒకసారి చదవండి ఎందుకు. ఇది ఇంపార్టెంట్, ఇది రెగ్యులర్ సినారియో. ఇది glide date and time object date occurs after specified object that date and time. ఓకే, సో దీని పేరు ఏం పేరు అంటే ఆఫ్టర్. ఇలాంటి రిక్వైర్మెంట్ ఒకసారి నేను చూసిన అనుకుంటాను. శమనా ఇది ఆఫ్టర్ అనేది ఎందుకు యూస్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఈ డేట్ అనేది దీనికంటే గ్రేటర్ దాన్ ఉందా లేదా, లేదంటే లెస్ దాన్ ఉందా లేదా. ఈ సినారియోలో ఇంత ముందు ఎట్లంటే లాజికల్ రాస్తాను, అండ్ దీనిలో ఎట్లుంటారంటే ఒకటి ఒక వేలో ఉంటాయి డేట్ అండ్ టైము. దీనిలో ఒక డేట్ అండ్ టైం ఫార్మాట్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ప్రీవియస్లీ కొంచెం బాగా కష్టమయ్యేది అనమాట, వాటి గెట్ ఫార్మాట్ ని మాడిఫై చేసి అన్నీ చేయాలంటే. కానీ దీన్ని యూస్ చేసినాం అనుకో, బిఫోర్ ఆఫ్టర్ ని నీకు ఈజీ అయిపోతుంది. బిఫోర్ ఆఫ్టర్ రెండు ఉంటాయి దీనిలో మళ్ళీ. ఓకేనా? సో ఇది వచ్చి ఆఫ్టర్ ఇది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అర్థమైందా? లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఒకవేళ టుడే టుమారో డేట్ ఉన్నది, అర్థమవుతుందా? లెస్ దానా కాదా? ఓకేనా? టుమారో డేట్ ఈ రోజు డేట్ ఉన్నది, అది గ్రేటర్ దానా కాదా? ఇలాంటి లాజిక్ ఉన్నప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడు, లాజిక్ ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఏం పెట్టాడు, 2016 పెట్టినాడు ఈ ఆబ్జెక్ట్ లో, GDT1 లో. ఇక్కడ ఏం పెట్టాడు, 2017 పెట్టినాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్. అంటే వీడు ఏమంటున్నాడు, ఈ డేట్ కంటే ఇది ఆఫ్టరా. చూడు, GDT1 ఆఫ్టర్ GDT2 అంటే ఫాల్స్. ఓకేనా? ఫాల్స్. ఈడేమన్నాడు, గ్లైడ్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ బిఫోర్ ఆర్ ఈక్వల్స్ టు స్పెసిఫైడ్ డేట్ అండ్ టైం. ట్రూ ఎప్పుడు వస్తుంది, ఆఫ్టర్. అలాగే ఇక్కడ ఇచ్చిన డేట్ అండ్ టైం ప్రకారము ఇది ఆఫ్టరా కాదా అని చెక్ చేస్తాం. ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ చూడు, ఇచ్చాడు చూడు, ట్రూ ఎప్పుడు అవుతుంది, ఫాల్స్ ఎప్పుడు అవుతుంది చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ట్రూ ఎప్పుడు అవుతుంది, గ్లైడ్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైమ్ ఈస్ ఆఫ్టర్ దెన్ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైం. ఓకే, glide date and time object date and time is before or equals to specified objects date and time. Okay. ఆఫ్టర్ GDT2 అంటే ఇది దీని తర్వాత వస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. కరెక్టే కదా, 2016 తర్వాత ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు GDT1 16, GDT2 2017. GDT1 అనేది ఆఫ్టర్ GDT2 అంటే GDT2 కదా పెద్దది, దాని తర్వాత ఎట్లా వస్తుంది, ముందే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఫస్ట్, ఇది సెకండ్, కానీ ఆఫ్టర్ కదా అడుగుతాడు, ఫాల్స్ వస్తుంది. ఓకే, 2016 కంటే 17 పెద్దది కదా.
కాన్సెప్ట్ వస్తుంది కరెక్ట్గానే ఉంది. ఇది గమనించుకో. ఓకే, ఏమన్నా అర్థం కూడా నాకైతే అర్థం కాదు. ఎందుకు ఇచ్చిన లాజిక్ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది యాక్చువల్ గా. మీరు ట్రై చేయండి. GDT 1 అనేది ఓకే, 16 ఉంది, 2016. దాని తర్వాత 17 వస్తుందా అన్న లేకపోతే ఎట్లా? GDT 2 లో 17 ఉన్నది, 2017. కరెక్టే కదా, యాక్చువల్ ట్రూ రావాలి. కానీ ఇదే రివర్స్ లో ఇది. గ్లైడ్ డేట్ అండ్ ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైమ్ ఈస్ ఆఫ్టర్ దాన్ స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్స్ డేట్ టైం. కొంచెం అర్థం చేసుకునే కష్టము, కానీ ఏదో లాజిక్ అయితే దానికి తగ్గట్టుగానే ఇచ్చినాడు. తర్వాత ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైం అంటే ఇక్కడ ఫాల్స్ ఎప్పుడు వచ్చింది? గ్లైడ్ డేట్ అండ్ టైం ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైమ్ ఈస్ ఓకే. సో టైమ్ ఈస్ బిఫోర్ ఆర్ ఈక్వల్స్ టు స్పెసిఫైడ్ ఆబ్జెక్ట్ డేట్ అండ్ టైం. వాడో చెప్తాడు ఏమని, రివర్స్ లో చెప్తా. బిఫోర్ ఎట్లా ఇచ్చినాడు చూద్దాం, అప్పుడు రివర్స్ ఇచ్చినాడు. బిఫోర్ కూడా ఏడు ఉంది, 16, 17 ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మామూలుగా అయితే మన లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 16, 17 కంటే ముందా అంటే ట్రూ చెప్తాను, కానీ ఫాల్స్ కదా యాక్చువల్గా మన రూల్ ప్రకారం. సో ఈ ఆఫ్టర్ బిఫోర్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నది. దీన్ని నేర్చుకోండి, రివర్స్ లో ఉంటే ఇంక ఇట్లే నేర్చుకోవాలి తప్పదు. వాడి సర్వీస్ లో పడుతుంటా. ఓకేనా? చూడు ఇప్పుడు నువ్వే చెప్పావు 16, 17 కంటే ముందు వస్తుంది అని ప్రధాని నువ్వు అర్థం చేసుకుంటే. జిల్లా 16 ఉన్నది, 2016. GDT 1 అనేది GDT కంటే వెనక అని అడుగుతున్నారు ఆడ లాజిక్. అది ట్రూ వచ్చింది. ఓకే, అప్పుడు ఆఫ్టర్ కదా మీరు ఆఫ్టర్ అంటే GDT 1 అనేది GDT తరువాత వస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. కాదు కదా, 16 ఫస్ట్ వచ్చేస్తుంది కదా. ఓకే, బిఫోర్ అంటే GDT కంటే ముందు 16 వస్తుంది అని అడుగుతున్నాడు. బ్రో సార్ చెరీ చదువుకుంటున్నా. ఓకేనా, చెరీ చదవాలి, బట్ ఇది కూడా ఇంపార్టెంట్. ఆఫ్టర్ బిఫోర్ ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదండి, ఎందుకంటే నాకు కన్ఫ్యూజన్. సరేలే, బిఫోర్ GDT 1 అనేది బిఫోర్ GDT 2 అంటే 17 కంటే 16 ముందు వస్తుంది అని అడుగుతున్నాడు. ట్రూనే. అవునులే. ఇప్పుడు మనం రివర్స్ లో అర్థం చేసుకుంటాను కలిసి. చూడు ఇప్పుడు అమ్మాయి చెప్పాలి అది కిడాలో ఇచ్చాడు. ఇది 17, 16 అనేది 17 కంటే ముందా? కరెక్ట్. తెలుగు మీడియం కదా, అంతే కరెక్ట్గానే ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్పింది అనేది అది లాజిక్ కరెక్ట్గా ఉన్నది, మేము వేరే వేరే. నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది కంపేర్ టు ఓకే. ఇది మళ్ళీ కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ యాక్చువల్లీ. డేట్ నేమ్ లో బెల్లే కన్ఫ్యూజ్. అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు పర్టికులర్ డేట్ అండ్ టైం తో కలిపి నీకు మ్యాచ్ అవ్వాలి. డే టు టైము రెండు మ్యాచ్ అవ్వాలి. ఈక్వల్స్ టు పెడితే రాదు మామూలుగా. కానీ మ్యాచ్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే నీకు 0 వస్తుంది అనమాట వాల్యూ ఎప్పుడు కానీ. ఇక్కడ గమనించు బాగా. చూడు వాడు ఇక్కడ ఏం మ్యాచ్ చేస్తున్నాడు, అండ్ ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే కంపేర్ టు. దీనిలో 3 వాల్యూస్ ఉంటాయి, 0, +1, -1. 0 అంటే ఈక్వల్, ఓకేనా? అదే ఒకవేళ నువ్వు ఇచ్చిన డేట్ కంటే అది ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే, ఆఫ్టర్ డేట్ ఉంటే, అదే పైన ఇప్పుడు చెప్తున్నా ఆఫ్టర్ బిఫోర్, ఆ కన్ఫ్యూజన్ మళ్ళీ 7 వస్తాయి, +1, -1. చూడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు, 2011
సేమ్ డేట్లు ఇచ్చినాడు లేదు ఓకే, ఇవి రెండు సేమ్ డేట్లు ఉన్నాయి, ఎందుకు మ్యాచ్ చేయడానికి ఈక్వల్స్ ఉన్నా కదని. తర్వాత ఏమి ఇచ్చాడు, నెలలు మారినాయి, ముందు నెల తర్వాత 4వ తేదీ డేట్ ఇచ్చాడు. ఇక్కడ చూడు, కంపేర్ టు అంటే ఈ డేట్ ని దీంతో కంపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఇనిషియేట్ డేట్ డాట్ కంపేర్ టు ఆఫ్ దీన్ని మ్యాచ్ చేస్తున్నాడు. ఇది 0 ఎందుకు ఈక్వల్ అవుతుంది కాబట్టి. అదే ఇక్కడ చూడు, ఏది ఇనిషియేట్ డేట్ అంటే ఈ డేట్ ని తీసుకొని కంపేర్ తో చేస్తున్నాడు, అంటే ఈడేమున్నది పాస్ట్ డేట్ ఉన్నది. సో ఇక్కడ ఏమొస్తుంది నీకు వాల్యూ 1 వస్తుంది. ఓకేనా. సో -1 ఎప్పుడు వస్తుంది, ఈ డేట్ ని తీసుకొని ఫ్యూచర్ డేట్ ని తీసుకుంటే -1 వస్తుంది. ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్స్ టు 0 అండ్ +1 -1. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. చాలా బిడా ఇది కూడా ఉన్నది, ఈజీగానే ఉన్నది. దానికంటే పైన ఇప్పుడు కంపేర్ టు కంటే కూడా ఈక్వల్స్ అనే ఇంకో ఫంక్షన్ కూడా ఉన్నది చూడండి, ఇది కూడా నేర్చుకోండి. ఒకవేళ ఈక్వల్స్ అంటే ఒక డేట్ ఈక్వల్స్ ఆ డేట్ కరెక్టా కాదా, డేట్ అండ్ టైం అనేది ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. గెట్ డేట్ మనం ఆల్రెడీ గెట్ లోకల్ టైం డేట్ నేర్చుకున్నాం. డిస్ప్లే వాల్యూ ఓకే. సో ఇది గెట్ డిస్ప్లే వాల్యూ అనేది కొంచెం యూజ్ అవుతుంది. ఇది ఎలా అంటే ఒక యూజర్ కి స్పెసిఫిక్ టైం జోన్స్ ఉంటాయి కదా, నీకు ఆ టైం జోన్ తో పాటు ఫార్మాట్ కూడా రావాలి. ఎందుకంటే నువ్వు సిస్టమ్ యూజర్ టేబుల్ పోతే ఆ టైం జోన్ ఉంటుంది ప్రతి ఒక్క యూజర్ కి, ఆ టైం జోన్ బేస్ చేసుకొని నీకు డేట్ రావాలంటే ఇది యూజ్ అవుతుంది గెట్ డిస్ప్లే వాల్యూ. ఇది గెట్ డిస్ప్లే వాల్యూ. ఏం చెప్తున్నాడు, యూజర్స్ యొక్క కరెంట్ యూజర్ సెషన్ టైం జోన్ ప్లస్ యుఎస్ స్పెసిఫిక్, లేదా అంటే యుఎస్ లేదా స్పెసిఫిక్ టైం జోన్ ఉంటుంది కదా, సిస్టమ్ యూజర్ టేబుల్లో టైం జోన్ ఒక ఫీల్డ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వస్తుంది. ఓకేనా. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, ఇట్లా ఒకటి టైం ఆల్రెడీ చేయను, గెట్ టైం చేయను, గెట్ వాల్యూ ఆల్రెడీ తెలుసు మీకు, ఇట్లా కూడా ఇవన్నీ తెలుసుకోవడం తప్పలేదు కానీ బట్ రేర్ సినారియో ఇది లింక్ వాట్సాప్. ఓకే. ఇలా ఒక్కటి కదా ఈస్ వ్యాలిడ్ ఇది ఏడుంది, ఇది మామూలుగా యూస్ చేస్తాం, రెగ్యులర్ ఇది యూస్ చేస్తాం, దీనికోసం వెయిట్ చేస్తాం. అదే అదే కరెక్ట్, ఇది మామూలుగా యూస్ చేస్తాం, కొన్ని చోట్ల యూస్ చేస్తాం, నేనైతే యూస్ చేసిన దీన్ని యూస్ చేస్తాను. ఇది ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని డేట్ అండ్ టైం ఫార్మాట్ వ్యాలిడా కాదా, యూజర్స్ ఎట్లా పడితే అట్లా ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడు ఎలా పడితే అలా డేట్ అండ్ టైమ్స్ ఫిల్ చేసేసి లైక్ కంబైన్ చేసేసి డేట్ అండ్ టైం అసలు మెర్జ్ అయిపోయి ఎట్లా పడితే అట్లా చేసేసేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో సర్వీస్ నువ్వు తీసుకునేసి ఇబ్బంది పెడతాను. సో అందుకని నేను దీన్ని యూస్ చేస్తాను. ఈస్ వ్యాలిడ్ అనేది అంటే వచ్చిన ఆ ఇంటిగ్రేషన్ వాల్యూ థర్డ్ పార్టీ నుంచి చూస్తుంది కదా, ఆ వాల్యూ డేట్ అండ్ టైం ఈస్ వ్యాలిడ్ వాల్యూ అంటే ఎలా ఈ ఫార్మాట్ ఉండాలి, ఎగ్జాక్ట్ గా ఉండాలి. అర్థమవుతుందా, ఉంటేనే నీకు వ్యాలిడ్, లేకపోతే ఫాల్స్. దాంట్లో మనకి ఇట్లా కూడా ఇవి కూడా కలిపి చేద్దాం మరి. ఇప్పుడు ఇది దీనిలోనే చేద్దాం. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము గ్లాడ్ రకాడ ఇన్సిడెంట్ సరే నీకు సింపుల్ అది కూడా చెప్తా. ఇప్పుడు ఇది ఉందనుకో, దీని యొక్క డేట్ అండ్ టైం ఉంది కదా, అది వ్యాలిడ్ గా చెక్ చేద్దాం. క్రియేటెడ్ డేట్ ఉంటుంది కదా మామూలుగా, ఆఫ్ okay, so where
rec1 equals to new glide copy చేసుకుంటా glide date time. ఓకే, న్యూ గ్లైడ్ డేట్ టైం. ఇక్కడ నేను ఏం పాస్ చేస్తాను చెప్పేది డేట్ అండ్ టైం ని rec డాట్ sys అండర్స్కోర్ అంటే క్రియేటెడ్ డేట్ ఉంది చూసామా, దాని యొక్క డేటాబేస్ వాల్యూని పెడతాం. క్రియేటెడ్ అంటే sys క్రియేటెడ్ ఆన్ అంటే ఇది దాన్ని పాస్ చేస్తాను. ఇక్కడ పాస్ చేస్తాను rec డాట్ ఇది. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏమి ఈస్ వ్యాలిడ్ కాపీ చేసుకో. ఇలా gs డాట్ ప్రింట్ ఆఫ్ rec1 డాట్ ఈస్ వ్యాలిడ్ అంతే. ఎందుకు ఆ డేట్ అండ్ టైం అనేది వ్యాలిడ్ కాదు. ఈ విధంగా మనం డేట్ అండ్ టైం ఫంక్షన్ ని గ్లైడ్ రకాల్లో యూజ్ చేసుకోవచ్చు. వేరే ఉంటా ఇది యూజ్ అవుతుంది. లాస్ట్ ఫంక్షన్ సబ్స్ట్రాక్ట్, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా రెగ్యులర్ సినారీస్ చెప్తాను అంతే నేను. ఓకేనా, సో సబ్స్ట్రాక్ట్ అనేది ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఒకవేళ మీ మేనేజర్ వచ్చి అంటాడు అనమాట, ఇన్సిడెంట్ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు క్లోజ్ డేట్ కూడా ఒకటి ఉంటుంది. లాస్ట్ అప్డేటెడ్ అంటే క్లోజ్ ఉండొచ్చు మేబీ. ఈ క్రియేటెడ్ డేట్ కి క్లోజ్ డేట్ కి ఎంత టైం తీసుకున్నారు ఇన్సిడెంట్ అడిగినారు అనుకో, ఇప్పుడు నువ్వు గ్లైడర్ కట్ రాస్తే ఎలా చేయగలుగుతావు, డేట్ లో చేయలేవు. అది ఇది యూజ్ చేస్తే చేయొచ్చు అనమాట. సో లాజిక్ చూడు, ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ ఏం పాస్ చేస్తావు, సిస్ అండర్స్కోర్ క్రియేటెడ్ డేట్ చేస్తావు. ఈడ లాస్ట్ ఏదైతే అప్డేట్ చేసినా దాని డేట్ పాస్ చేస్తావు. అప్పుడు నీకు చెప్తుంది అనమాట, అంటే క్రియేట్ అయినప్పటి నుంచి క్లోజ్ అయిన మధ్యలో టైము ఇంత. సో దానికోసం ఏం చేస్తావు, సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తావు. క్రియేటెడ్ టైంలో నుంచి ఈ టైం ని మైనస్ చేసి ఎంత తీసుకోండి టైం అనేది దీనిలో చెప్తారు. ఓకేనా, ఇది చేస్తారా ఒకసారి మీరు, నేనేమన్నా మీకు చెప్పాలేమన్నా అర్థమైందా? 9:27. ఓకే, కూల్. సరేనండి. సో మీ హోంవర్క్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి విత్ ఎగ్జాంపుల్స్తో. తర్వాత మీరు పైనుంచి కింద వరకు జస్ట్ చదువుకోండి చాలు. అదే జస్ట్ చదువుకోండి చాలు. ఓకేనా.